నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, మన పెదాలపై చిరునవ్వు ఎదుటివారి అలసటను క్షణకాలం దూరం చేసిన మనం ధన్యులమే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 మే 29 గురువారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్య అస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం ఉదయం 7:33 చంద్ర అస్తమయం రాత్రి 9:24 తిథి తదియ రాత్రి 11:23 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఆరుద్ర రాత్రి 10:41 వరకు, తదుపరి పునర్వసు. కరణము తైతుల మధ్యాహ్నం 12:36 వరకు, తదుపరి గరజి. రాత్రి 11:23 వరకు, తదుపరి వనిజ. యోగము శూలము మధ్యాహ్నం 3:48 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:27 వరకు. యమగండం ఉదయం 5:45 నుండి 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:06 వరకు. వర్జ్యం ఉదయం 8:14 నుండి 9:43 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:24 నుండి 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 29 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష తదియ రాత్రి 11:23 వరకు ఉంటుంది, తదుపరి చవితి. శుక్లపక్ష తదియ తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండడం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా రాత్రి 10:41 వరకు ఉండే ఆరుద్ర నక్షత్రము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే పునర్వసు నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం గురువారం రాత్రి 10:38 మొదలై శుక్రవారం ఉదయం 5:45 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. గురువారం తక్షణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గంధమాదన పర్వతము వద్ద భీముడు ఆంజనేయుడిని కలిశారు. ఈరోజు ప్రశ్న. భీముడికి రామకథను చెప్పిన వారెవరు? దశరథ మహారాజు, వాల్మీకి మహర్షి, హనుమంతుడు, పరమశివుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆదాయపరంగా ఒడిదుడుకులు, ఖర్చుల సర్దుబాటు సవాలుగా మారవచ్చు. వృషభ రాశి. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. మిథున రాశి. ఆత్మీయుల నుంచి విశేష ఆదరణ పొందుతారు. కర్కాటక రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం, చర్చలు ఫలిస్తాయి. సింహరాశి. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. కన్య రాశి. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. తులారాశి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వృశ్చిక రాశి. సమాజంలో, కుటుంబంలో మీ మాటకు ఎదురు ఉండదు. ధనుస్సు రాశి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. మకర రాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి. నిరుద్యోగులకు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురుస్తాయి. మీనరాశి. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.